హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరీష్ వ్లాగ్స్. అయితే ఈ రోజు మన ఛానల్లో మనం ఛాయా సోమేశ్వర ఆలయం చూడబోతున్నాం. ఇది ఛాయా సోమేశ్వర ఆలయం వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి 1 hour 59 minutes జర్నీ అయితే పడుతుంది కార్లో అయితే. అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే అక్కడ స్తంభాలలో ఉన్న నీడ దేవుని దగ్గర పడుతుంది అనమాట. అది ఏ స్తంభం నుంచి పడుతుంది అనేది తెలుసుకోవడం చాలా కష్టము. అయితే ఆ స్తంభం ఎప్పుడు నీడ ఎప్పుడు పడుతూనే ఉంటుందంట. అయితే అది ఫేమస్. అయితే ఇక్కడ ఏంటంటే ఒక కోనేరు ఉంటుంది. అదే విధంగా ఇది పురాతత్వ శాస్త్రవేత్తలు ఏదైతే ఉన్నారో అది మొత్తం పురాతత్వ శాఖ వాళ్ళు తీసేసుకున్నారు అనమాట ఆలయాన్ని తీసుకోవడం వల్ల అది కొంచెము రక్షణ ఉందన్నమాట ఆలయానికి. ఇంతకు ముందు అటువంటి రక్షణ లేకుండే చాలా మటుకు అయితే డ్యామేజ్ చేసేసారు తవ్వగాల దాంట్లో. అయితే ఇది పురాతన ఆలయం కాబట్టి ఇప్పుడు పురాతత్వ శాఖ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి కొంచెం దాన్ని మెయింటెనెన్స్ అయితే జరుగుతుంది. ఎట్లా ఉంది ఏంటని కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా వీడియో లైక్ చేయండి. అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాం అనమాట. మీరు చూస్తున్న రోడ్ వచ్చేసి మనము నల్గొండ వైపు వచ్చినాక ఛాయా సోమేశ్వర ఆలయం వైపు మనము రైట్ తీసుకోవాలన్నమాట. రైట్ తీసుకొని ఇప్పుడు మీరు ఆ రోడ్ చూస్తున్నారు. అయితే మేము స్టార్ట్ అయ్యే దగ్గర 1 hour 20 minutes అయితే అవుతుంది. ఇంకొంచెం సేపట్లో ఒక 20 minutes మనం చేరిపోతాము. మనకు చూడొచ్చు సైడ్ మొత్తము పొలాలు ఉన్నాయి. చూడొచ్చు ఇక్కడ మనకు పొలంలో పండే పళ్ళు ఏవైతే ఉన్నాయో మామిడి పళ్ళు కానీ ఇంకా సపోటాలు అవన్నీ జామకాయలన్నీ బయటికి తీసుకొచ్చి అమ్ముతున్నారు అనమాట. ఇక్కడ కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు. కొంచెం తక్కువనే ఉంటాయి, మనకి సిటీ తోటి పోల్ చేసుకుంటే కొంచెం ఇక్కడ రేట్ తక్కువనే ఉంటుంది. ఈ రోజు ట్రాఫిక్ అసలు లేదు. అసలు మీరు చూడొచ్చు రోడ్ అంతా ఖాళీగానే ఉంది. ఇదండి చాలా బాగుంది. చుట్టుపక్కల ఏరియా అయితే సూపర్ గా అనిపిస్తుంది. కొంచెం స్పీడ్ పెంచుదాం, ఖాళీగానే ఉంది కదా, తొందరగా వెళ్ళిపోదాం. సో మీరు మా లాస్ట్ వీడియో చూసుంటారు అనుకుంటా. మనం పోచారం సాగర్ కదా, హరిప్రియ వ్లాగ్స్ అని మా ఛానల్ ఉంది, దాంట్లో పెట్టినాము. పోచారం మనకు హైదరాబాద్ నుంచి చాలా ప్లేసెస్ ఉన్నాయి దగ్గర చూడాల్సినవి. కాకపోతే కొంత మెయింటెనెన్స్ అయితే ఉండదు మనకు, అంటే మనం తినడానికి కానీ ఏం దొరకదు అనమాట. అయితే పర్లేదు. వరి అనమాట. ఇదంతా వరి పొలము. మనకు వరి విడదీస్తున్నారు అనమాట. ఇవన్నీ వడ్లు ఏవైతే ఉన్నాయో వాటిలన్నీ మనకు రైస్ కింద తయారు చేసి మళ్ళీ ఆ సంచులు తింటారు అనమాట. ఇక్కడ రైస్ మిల్ ఉన్నాయి చుట్టుపక్కల. మనం రోడ్డు మీద వస్తుంటే లైన్ రైస్ మిల్ ఉన్నాయి అనమాట. దాంట్లో పని అయితే జరుగుతుంది. ప్రస్తుతం అయితే వడ్లన్నీ తీసి పక్కకి వేసి రైస్ మొత్తం పొలాలే. ఇక్కడ చూడండి, ఇదంతా వరి పొలము చూడండి. ఇంకా ఇది కోత రాలేదు. పక్క మిగిలినవన్నీ కోసేసారు కానీ ఇదైతే ఇంకా కోత కాలేదు. దాదాపు ఈ ఊర్లలో వరి పొలం వేయడానికి గల కారణం ఏంటంటే మామూలుగా పండ్లు కూరగాయలు అయితే వేయచ్చు కానీ వేస్తలేరు. ఎందుకంటే కోతుల బాధ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ కోతుల బిడద చాలా ఎక్కువ కోతులు ఉంటాయి. నల్గొండ, మహబూబ్నగర్, ఆదిలాబాద్ డిస్టిక్లలో ఊర్లలో వచ్చేస్తున్నాయి కోతులన్నీ. అటవీ ప్రాంతం చాలా తక్కువైపోవడం వల్ల మొత్తం ఊర్లలోకి వచ్చేసి ఏమవుతుందంటే చాలా ప్రాబ్లం అయితే ఇస్తుంది అనమాట. అయితే పండ్లు మొక్కలు కానీ అవి పెడితే దాడి చేసి మొత్తం పాడు చేసేస్తుంది. అందుకని చాలా మంది రైస్ పండించడానికి, ఏదైతే అవి తినలేవో అటువంటి పండించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నారు అనమాట రైతులు. సో అది కూడా ఒక బాధ. మా పిల్లలు అనమాట, వీళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఇట్లా ట్రిప్లకి తీసుకొచ్చినప్పుడు. మీరు బాగుందా ట్రిప్? ఏం బాగుంది ట్రిప్ లా? జర్నీ లాంగ్ జర్నీ. మనకి ఇట్లా రిఫ్రెషింగ్ ఉంటది. ఇట్లా పచ్చడి పొలాల మధ్యలో కార్ తీసుకొని పోతుంటే మొత్తం చెట్లు ఉంటాయి కదా. ఇటువంటి సీనరీస్ అయితే సిటీలో చూడడానికి ఉండవు. అప్పుడప్పుడు ఇట్లా మనం విలేజ్ లకి వచ్చి పోతుంటే మైండ్ రిఫ్రెషింగ్ ఉంటుంది. వీకెండ్స్ మేము తప్పకుండా ఏదో ఒక ట్రిప్ అయితే వేస్తాము. అది మనకు దగ్గరలో ఒక వీకెండ్ లోపల అయిపోవాలి. ఎందుకంటే మళ్ళీ మండే నుంచి మళ్ళీ మన వర్క్ స్టార్ట్ అయిపోతుంది. మార్నింగ్ బయలుదేరితే ఈవినింగ్ కల్లా ఉండాలి. మళ్ళీ లాంగ్ ట్రిప్ ఉండాలి, లాంగ్ జర్నీ ఉండాలి, అక్కడ ఎంజాయ్ చేయాలి. అట్లా మనకు ఒక 1 day మొత్తం కంప్లీట్ గా గడిచిపోవాలన్నమాట. నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తున్నాము, అడ్వెంచర్ పార్క్కి వెళ్దామా లేకపోతే ఎక్కడ వెళ్దామని ఆలోచిస్తున్నాము. ఇంకా 2 ప్లేసెస్ అయితే మైండ్ లో ఉన్నాయి. అవి ఏంటి అనేది మీకు వీడియో రూపంలో తీసుకొస్తా. ఇంకేం ఫైనలైజ్ చేయలేదు. అయితే ఇది మూసినది కాలువ అనమాట. అక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తుంది. చాలా పెద్ద కాలువ. వాటర్ ఎంత ఉన్నాయి చూడండి.
అయితే ప్రెషర్ కంట్రోల్ కోసం మనకు మధ్యలో ఇట్లా డ్రమ్లు వేస్తారు అనమాట. వాటర్ ఎక్కువ ప్రెషర్లు వస్తే కట్ కాకుండా, మొత్తం సైడ్లు కట్ కాకుండా అట్లా డ్రమ్ములు అయితే తీసి వదిలేస్తారు. సో అది ఇది కాలువ ఉంది. అయితే ఇక్కడ జనాలు అయితే ఎక్కువ లేరు కాలువ దగ్గర. మామూలుగా మనం చూస్తుంటాం కదా విలేజ్లో పిల్లలు ఆడుకుంటుంటారు కాలువ దగ్గర, అయితే పోతుంటారు. అట్లయితే ఎవరు లేరు, ఎందుకంటే ఈరోజు మండే, మేము వచ్చింది మండే అనమాట. అయితే మండే అందరికి వర్క్ ఉంటుంది కదా, ఎవరి పనులు వాళ్ళకి. ఇక్కడ చేపలు పడుతుండు, ఒక అతను చేపలు పడుతుండు చూడండి, చేపలు పడుతుంది. ఇట్లా చాలా మంది ఉంటారు వీకెండ్ అయితే మాత్రము. సండే అట్లా వస్తే పిల్లలు ఆడుకుంటూనే ఉంటారు. ఈరోజు హాలిడే కాదు, ఈరోజు హాలిడే కాదు, హాలిడేనా? ఓకే. అయితే ఎందుకు లేరు మరి, జనాలు ఉండాలి కదా. ఈరోజు అన్నిటికీ హాలిడే, బ్యాంక్ అన్నిటికీ. అంబేద్కర్ జయంతి ఏమో మరి ఈరోజు లేరు. ఈరోజు మా మమ్మీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అని కామెంట్ చేయండి. హ్యాపీ బర్త్డే ప్రియాంక. థ్యాంక్ యూ. సో ఈరోజు బర్త్డే అని ఇట్లా గుడికి అయితే రావడం జరుగుతుంది అనమాట. మెయిన్ అదే. మధ్యలో మనకు అసలు 1.5 hour అయిపోవాలి, 1 hour 15 minutes అయిపోవాలి జర్నీ. మధ్యలో లంచ్ చేసాం అనమాట, హోటల్ దగ్గర ఆగి లంచ్ చేసి అక్కడ కొంచెం టైం పాస్ చేసి బయలుదేరాం. ఎందుకంటే మనకు 4కి మళ్ళీ టెంపుల్ ఓపెన్ అవుతుంది. మనం బయలుదేరి ఇంట్లో నుంచి 11:30కి అట్లా బయలుదేరినాము. మళ్ళీ 4కి ఓపెన్ అవుతాయి కదా, అప్పటిదాకా 1:30కి బయలుదేరినాము. 1:32కి బయలుదేరినాము. 4కి ఓపెన్ అవుతుంది, మధ్యాహ్నం బంద్ చేస్తాం 12:30కి అట్లా. మళ్ళీ 4కి ఓపెన్ అవుతుంది. అప్పటిదాకా కొంచెం అక్కడికి టైం పాస్ చేసి బయలుదేరాం అనమాట. చూడండి మొత్తం వరి పొలమే ఉంది ఇక్కడ, అంతా వరి పొలమే చూడొచ్చు. చుట్టుపక్కల అంతా వరి పొలమే ఉంది. కొంచెం స్పీడ్గా పోదాము. అయితే మనం వచ్చేసాం అన్నమాట. ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే మనకు ఛాయా సోమేశ్వర ఆలయం. మనకి ఎంట్రీలో ఇలా ఆర్చ్ అనేది కనిపిస్తుంది. ఇంకా మొత్తం పెయింటింగ్ అయితే జరగలేదు. చూడండి ఈ విధంగా అవుతుంది. దారి పొడవుతా చెట్లు అయితే కింగ్ ఫిషర్ క్యాప్చర్ చేయలేకపోయింది. చూసారా కింగ్ ఫిషర్? అక్కడ ఇంకో కింగ్ ఫిషర్ దానిపైన. కింగ్ ఫిషర్ కదా, మామూలు పక్షి. మన టెంపుల్ కి వెళ్ళే దారి అంతా ఇలా మొక్కలు అంతా భలే కట్టారు. ఇక్కడ అంతా కొబ్బరి చెట్లు. వచ్చేసాం టెంపుల్ కి. కార్ పార్కింగ్ ఉంటుంది అన్నమాట ఇక్కడ. మంచిగా ఉంటుంది మనకి కార్ పార్కింగ్. ఇక్కడ పెట్టేద్దాం కార్. అప్పుడు మనం కార్ అక్కడ పార్కింగ్ చేసాం టెంపుల్ కి అంతా. సో మనకు పార్కింగ్ ప్లేస్ అయితే ఇట్లా ఉందన్నమాట. అప్పుడు డాడీ బర్త్డే అప్పుడు ఇక్కడైతే మన కొబ్బరికాయ అమ్ముతారు, తీసుకొని వెళ్ళాలి. అయితే ఇక్కడ కాలు కడుక్కోనికి అయితే ఈ విధంగా అయితే ఫెసిలిటీ ఉంది. ఇక్కడ కాలు కడుక్కొని లోపలికి వెళ్దాం. నడిపి మొత్తం చుట్టూ అంతా ఒక దగ్గరికి అయిపోయి కాలు కడుక్కుందాం. ఇప్పుడు అంత కోనేరు అనమాట, లోపలికి కనిపిస్తుంది మీకు. ఇక్కడ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని పెట్టారనమాట. 9 జ్యోతిర్లింగాల యాత్ర 36,000 15 రోజులు అనమాట.
భోజనం వసతి, అలానే చార్ధామ్ యాత్ర, సరస్వతి నది పుష్కరాలతో సహా 36,500, 15 days ఇది కూడా ట్రిప్. సో ఈ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనమాట. సపోటా చెట్టు. ఇప్పుడు మనం గుడిలోకి ఎంటర్ అవుతూ ఉన్నాము. ఇది ఎంట్రన్స్. చాలా పాతకాలం. ఎవ్వరూ రాలేదు ఇంకా ఈ టైంకి. కొంతమంది దర్శనం చేసుకొని వెళ్ళిపోయారు. సో ఇంకా ఎవరు అయితే రాలేదు. 15 అట్లా వస్తారంట. ఇక్కడ గుడి గురించి ఇక్కడ మనకు వివరంగా బోర్డు రాసి పెట్టారనమాట. చూపిస్తాను. ఎండ కొడుతుంది బాగా. ఇదిగోండి, శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి ఆలయము. పానుగల్లు రాజధానిగా కుందూరు చోళులు క్రీస్తు శకము 1040 నుండి క్రీస్తు శకం 1290 వరకు నల్లగొండ, మహబూబ్ నగర్ మరియు ఖమ్మం జిల్లాలో విస్తరించిన రాజ్యమును పరిపాలించిరి. ఈనాటికి ఈ చుట్టుపక్కల భూములకు నీరందించున్న ఉదయ సముద్రము చెరువుని ఈ కందూరు చోళులే తవ్వించారు. శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం వీరి కాలంలో నిర్మితమైనది. ఈ దేవాలయంలో లభించిన ఒక శాసనము క్రీస్తు శకం 1290 కాకతీయ ప్రభుత్వ ప్రతాపరుద్రుని పేరు గలదు. ఇది త్రికూటాలయముగా 3 గర్భగృహములతో నిర్మింపబడినది. తూర్పు ముఖముగా ఉన్న గర్భగృహము మధ్య నిరంతరము కదలిక యుండు ఛాయను చూడగలరు. శివలింగము ఈ ఛాయచే కప్పబడినది. ఈ ఛాయ కారణముగా దేవాలయం శ్రీ ఛాయా సోమేశ్వర ఆలయంగా పిలువబడుతున్నది. ఈ దేవాలయం నందు కాకతీయ కాలమున నాటి శిల్పకళా రీతులను మీరు చూడవచ్చు. అయితే ఏంటంటే ఇది మనకు ప్రతాపరుద్రుని పేరు ఉండడంతో కాకతీయ కాలంలో కూడా మంచిగా పేరు ఉందని చెప్పచ్చు. అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ ఛాయా సోమేశ్వరాలయం పేరు వచ్చింది ఎందుకంటే నీడ అనేది ఉంటుంది, ఎప్పుడు కదలికతో ఉంటుంది. 3 గర్భగుడులు ఉంటాయి. అయితే నీడ అనేది ఎప్పుడు కదలికతో ఉంటుంది, మీరు చూడవచ్చు. అందుకని ఆ పేరు వచ్చిందంట. అయితే ఇది ఇంతకుముందు కొంచెము అది ఒక సీక్రెట్గా ఉండేది, నీడ ఎక్కడి నుంచి వస్తుంది, నీడ ఎక్కడ పడుతుంది అనేది. అయితే ఈ మధ్య కాలంలో మనోహర్ అని ఒక యువకుడు అయితే దాన్ని ఏ స్తంభం నుంచి నీడ పడుతుంది అనేది కనిపెట్టి చెప్పినమాట ప్రయోగాత్మకంగా. ఓకే, సో ఇక్కడ మీరు చూడవచ్చు కోనేరు. ఇదంతా కోనేరు అనమాట. మీరు చూడండి, మీరు చూస్తున్న ఇదంతా కోనేరు. ఛాయా సోమేశ్వరాలయం కోనేరు. అక్కడ హంసలు ఉన్నాయి, అక్కడ కొంచెం హంసలు ఉంటాయి. ఇప్పుడైతే ఎండ కొడుతుంది కదా, ఏవైతే స్విమ్మింగ్ అయితే చేస్తలేవు. అయితే మీరు చూడొచ్చు పెద్ద పెద్ద చేపలు, తాంబేళ్ళు అయితే దీంట్లో ఉంటాయి అన్నమాట. ఎవరు పట్టుకోరు. మీరు చూడొచ్చు, కనిపిస్తలేవు. అయితే ఎవరు వీటిని ముట్టుకోరు అనమాట. ఈ హంసలు ఒక 6:30 తర్వాత అయితే ఈత కొట్టడం స్టార్ట్ చేస్తాయి. చూడండి చేపలు ఇక్కడ మురుమురాలు వేస్తారు అనమాట చేపలకి, ఇంకా అక్కడ హంసలకి. అవి వేసినందుకు చాలా అయితే వస్తుంటాయి. మీరు చూడండి ఎన్ని ఉన్నాయి అసలు. ఈ కోనేరు మొత్తం తామర పువ్వులు, అక్కడ చూడండి తామర పువ్వులు అనమాట. అవి తామర పువ్వులు, హంసలు, ఇటువంటి చేపలతో నిండిపోయింది. అన్ని చేపలు అనమాట. చాలా బాగుంది, చూడడానికి అయితే బాగుంటుంది. మంచి మంచి ఫిషెస్ అయితే ఇక్కడ ఉన్నాయి, మీరు చూడొచ్చు. కలర్ఫుల్ ఫిషెస్ పెద్దగా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి ఫిషెస్. కానీ అందరు కూర్చున్నారు. అందరు హాయ్ చెప్పండి. హాయ్. వాళ్ళందరూ ఇట్లా కూర్చోరు అనమాట. కొంచెంసేపు చూసి మనం లోపలికి వెళ్దాం. ఇంకా పంతులు గారు రాలేదు. పంతులు గారు వచ్చిన ఖర్చునే వేపియాలి. అయితే మీరు చూడండి, ఆ లోపల గుడి చూపెడతాం మీకు. సో ఇట్లా అయితే ఉంది. 3 గర్భాలయాలు ఉంటాయి దీనికి. నటరాజస్వామి దేవాలయం అయితే ఉంది. అయితే కంప్లీట్గా అది తువ్వకాలలో డ్యామేజ్ అయిపోయింది అనమాట. ఇంతకుముందు దీన్ని ఆక్రమించుకోవడానికి చాలా ట్రై చేసారు. తువ్వకాలలో చాలా డ్యామేజ్ అయిపోయింది మన నటరాజస్వామి దేవాలయం. అయితే మిగిలిన దేవాలయాలు అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి మీకు చూపిస్తా. ఓకే, లోపలికి పోయినాక మీకు ఒక్కొక్కటి చూపిస్తా. అయితే గర్భాలయంలో అయితే మనకు కెమెరాలో ఉండదు, అక్కడైతే తీయలేను నేను. ఈ మిగిలినవన్నీ బయట నుంచి అయితే మీకు మొత్తం చూపిస్తా. మీరు కనుక చూడాలనుకుంటే మీరు జస్ట్ గూగుల్లో ఛాయా సోమేశ్వర దేవాలయం అని టైప్ చేయండి, మీకు వచ్చేస్తుంది. ఇది చాలా ఫేమస్ గుడి. ఓకే, సో లెట్స్ గో ఇన్ సైడ్. అయితే ఒకసారి మొత్తం టెంపుల్ వైపు చూద్దాం అనమాట. సో ఈ టెంపుల్ ఫస్ట్ నుంచి మనకి ఇట్లా చుట్టుపక్కలన్నీ పొలాలే ఉన్నాయి. చుట్టుపక్కలంతా పొలాలే ఉంది. ఇట్లా ఉంది నా టెంపుల్ అయితే.
సో ఈ చుట్టూ చూడండి ఒకసారి. ఎంత కోనేరు అనమాట, ఇంత కోనేరు. ప్రియ అక్కడ కూర్చుంది. చాలా బాగుంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది ఈవినింగ్ వస్తే మాత్రం. హంసలు కూడా వస్తున్నాయి, ఒక్కొక్కటి హంసలు బయలుదేరినాయి ఇప్పుడే. ఎండ తగ్గడంతో అవి కూడా రావడం స్టార్ట్ అయింది. ఇట్లా ఉంది చుట్టుపక్కలంతా. కొంచెంసేపు కూర్చొని నేను ప్రియ ఇక్కడ. అయితే పంతులు గారు అయితే వచ్చారనమాట. సో ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇవి చూడండి అసలు సన్ ఎట్లా కనిపిస్తుండో రెండు గోపురాల మధ్యలో. మస్తు కనిపిస్తుంది, అసలు సూపర్ ఉంది వ్యూ చూడడానికి. సో లోపలికి వెళ్దాం ఇప్పుడు. లోపలికి ఎంట్రీ. ఇక్కడ నోటీస్ ఏదో రాసిరనమాట, చూద్దాం నోటీస్. ఇక్కడ చూడవచ్చు, 1960 ఆంధ్రప్రదేశ్ ప్రాచీన చారిత్రాత్మక స్మారక చిహ్నములు మరియు పురావస్తు స్థలాభిషేకం చట్టం 1960 7వ చట్టం ప్రకారం స్మారక చిహ్నం ప్రాచీన స్మారక చిహ్నంగా ప్రకటింపబడింది. దీని ధ్వంసం చేయట, తొలగించట, పాడు చేయట, మార్పు చేయట, రూపం చెడగొట్టడం, చెరుపు చేయడం, దురుపయోగం చేయడం. అయితే ఇటువంటి చేంజెస్ అయితే చేయొద్దు దీన్ని, ఎందుకంటే ఇది చరిత్ర కలిగిన స్థలంగా గుర్తింపబడింది పురాతత్వ శాఖ వాళ్ళ ద్వారా. అయితే ఇది వచ్చేసి అబ్బాయి ఆంజనేయ స్వామి మందిరం అనమాట, పాతకాలంది చాలా. అయితే ప్రస్తుతం వచ్చేసి లోపల విగ్రహం అయితే లేదు, ఎంత తవ్వకాలలో అది మొత్తం నాశనం చేసేసారు అనమాట. లేదు ప్రస్తుతం విగ్రహం అయితే ఇక్కడ ఒకటి. ఓకే, ఇదొకటి. అయితే ఇక్కడ వచ్చేసి శ్రీ నటరాజస్వామి ఆలయం ఉందన్నమాట. ఇది కూడా దాదాపు ఏం లేదు. అయితే మనం లోపలికి వెళ్దాం. ఇది గుడి. అయితే లోపల గర్భగుడిలోకి అయితే మనకి కెమెరా అలౌ లేదు. ఇప్పుడైతే ఏం తీయను, మీరు చూడవచ్చు. 3 గర్భాలయంలో 1 2 3 3 గర్భాలయం ఉన్నాయి దీంట్లో. మీరు చూడవచ్చు ఒకటే మొత్తము, కాకపోతే 3 గర్భాలయంలో అయితే ఉంటాయి. లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఇక్కడ గణేశుని విగ్రహం, తర్వాత ఇక్కడ ఆలయం సోమేశ్వర ఆలయం, ఇక్కడ దత్తాత్రేయ స్వామి ఆలయం, ఇక్కడ నారాయణ ఆలయం అన్నమాట. సో ఇవి స్తంభాలు, 4 స్తంభాలు, మండపం అన్నమాట మధ్యలో. అది లోపల ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి బయటకు వచ్చి మేము చూపిస్తాం. మనము అర్చనకి వెళ్ళాలి. అర్చనకి వెళ్ళి మళ్ళీ మనం ఇక్కడ వచ్చి చూద్దాం. మేమే ఉన్నాము ప్రస్తుతం అది ఆలయంలో. మొత్తం దర్శనం అయితే అయిపోయింది, అభిషేకం కూడా చేయించినాం అనమాట. సో ఇది కంప్లీట్గా పురాతత్వ శాఖ ఆధ్వర్యం ఉన్నందుకు ఇక్కడ ఇంకేం చేంజెస్ ఉండవు, డెవలప్మెంట్ అయితే ఏమి ఉండదు. ఎట్లా ఉందో ఇప్పుడు అట్లా మెయింటైన్ చేస్తారు. సో ఇది ఎట్లా ఉందో దీన్ని ఎటువంటి చేంజెస్ చేయొద్దని చట్టం అయితే వచ్చేసింది కదా, అందుకని ప్రస్తుతం అయితే ఏం చేంజెస్ చేయరు. నెక్స్ట్ వచ్చేసి ఆత్మలింగం అనమాట. ఆత్మలింగం దగ్గర మనం ఇప్పుడు ఉన్నాం. ఆత్మలింగం. సో ఏం ప్రాబ్లం లేదు. మహాదేవ శంభో శంకర. ఆత్మలింగం దర్శనం అయితే చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వేప చెట్టు ఉండేది అనమాట, అమ్మవారు కింద కొలుస్తుండేది పాతకాలంలో. చూడండి ఇప్పుడు మొత్తం ఇది
తవ్వడం వల్ల మీరు చూడొచ్చు ఇక్కడంతా అమ్మవారికి సంబంధించిన కుంకుమ పసుపు అవన్నీ ఉన్నాయి. వేప చెట్టు కూడా ఉంది, కొట్టేయడం జరిగింది. అయితే ప్రస్తుతం వచ్చేసి మళ్ళీ ఇది కన్జర్వేషన్ చేస్తారు ఎటువంటి లేకుండా. మీరు చూడొచ్చు పెద్ద పెద్ద నంది విగ్రహాలు, ఆ కాలం శిల్పకళలు మీరు చూడొచ్చు ఎట్లా ఇరిగిపోయినాయి. ఇవన్నీ తల ఇరిగిపోయినాయి అన్నమాట. కాలక్రమేణా ఒక్కొక్క తల అయితే పోవడం జరిగింది. ఇన్ని నంది విగ్రహాలు ఇవన్నీ చెక్కడం జరిగింది ఆ కాలంలో. దా ప్రియాంక ఇట్లా పోవచ్చు, అటు అటు సో అటు పోనీకి లేదంట, అటు నుంచి వెళ్ళాలి. ఇది ఇక్కడ నుంచి చూడండి బ్యాక్ సైడ్ నుంచి మనకు ఇంకొంచెం సేపు అయితే ఓపెన్ చేస్తారు. ఇప్పుడే వస్తున్నారు. మేము కొంచెం తొందరగా వచ్చేసినాం ఈసారి. లాస్ట్ టైం లేట్ అయిపోయింది, మాకేం చూడడానికి లేదని ఈసారి తొందరగా వచ్చేసినాము. ఈరోజు ప్రియా బర్త్డే, అందుకని ఈరోజు అయితే ఇక్కడికి తీసుకురావడం జరిగింది. లాస్ట్ టైం న్యూ ఇయర్కి వచ్చినప్పుడు కొంచెం మనసు ప్రశాంతంగా ఉంది, ఇంట్లో అంతా బాగుంది. మళ్ళీ ఇక్కడికి రావాలనిపించింది. వైరల్ ఫీవర్ వల్ల మొత్తం బాడీ పెయిన్స్ వచ్చేసినాయి అనమాట. వైరల్ ఫీవర్ తగ్గినాక తగ్గితే వస్తామని అనుకున్నాం. మళ్ళీ కొంచెం తగ్గుముఖం అయితే పట్టింది మొత్తం బాడీ పెయిన్స్ అని, మళ్ళీ రావడం అయితే జరిగింది. అది మెయిన్ రావడానికి కారణం. అందుకే ఇంకా నా బర్త్డే రోజే వద్దామని దర్శనం చేసుకున్నాం. మంచిగా జరిగింది. అభిషేకం కూడా చేసాం, అర్చన అభిషేకం అన్ని చాలా బాగా. లాస్ట్ టైం కానీ ఈసారి అభిషేకం చాలా బాగా జరిగింది చెప్పాలంటే. మీరు వచ్చేది ఉంటే ఈవినింగ్ 4:30కి ప్లాన్ చేసుకోండి. సో ఫస్టే ఉంటారు కాబట్టి అందరికన్నా ముందే వస్తారు. అభిషేకం మంచిగా దగ్గర ఉండి చేపిస్తారు. ఇంకా కొంచెం లేట్ అయ్యే కొద్దీ జనం పెరుగుతారు. మీకు కొంచెం తొందరగా అయిపోతుంది, ఇంకా వేరే వాళ్ళకి కూడా చేయించాలి కాబట్టి. కానీ లాస్ట్ టైం కన్నా ఈసారి బాగా జరిగిందనమాట. ఇంకా రెగ్యులర్గా వస్తూ ఉన్నాం. ఇక్కడికి వస్తే మంచిగా అయితే జరుగుతుంది. మాకైతే చాలా నమ్మకం వచ్చింది. ఇక్కడ ఇది పురాతన గుడి కాబట్టి కొంచెం మనం కాన్సన్ట్రేట్ చేసి జాగ్రత్త చూసుకోవాలి. దేని మీద మనము మాడిఫికేషన్ కానీ చేంజెస్ కానీ చేయొద్దు. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనము. సో ఇంకా అటువైపు వెళ్దాం. అటువైపు వెళ్ళి ఫోటో షూటింగ్ స్పాట్ ఉంది, అక్కడ కొన్ని ఫోటోలు దిగి ఇంటికి వెళ్దాం. ఇదైతే నటరాజస్వామి ఆలయం ఉంది ఇక్కడ. ఇక మా పెద్దోడు చిన్నోడు ఎంజాయ్గా తిరుగుతుంది అదనమాట. చూడండి వెనక మీరు చూడచ్చు అసలు ఇక్కడంతా ఎంత గ్రీనరీ ఎంత బాగుందో, చాలా బాగుంటుంది ఇక్కడ. ఒక ఫోటో బాగుంటుంది అక్కడ, ఫోటోలు దిగుతారు. మనము ఆపోజిట్ సైడ్కి వచ్చాము. ఇందాక అటు సైడ్ ఉన్నాం కదా, ఇప్పుడు ఇటు సైడ్ ఉందన్నమాట టెంపుల్. ఇటు నుండి చూడండి చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ శివుడు ఉంటాడు సెంటర్ లో, దత్తాత్రేయ స్వామి, అటు సూర్య భగవానుడు. మూడు గర్భాలయాలు. ఇటు గుడి ఇది కూడా మనకు కూల్చేయడం జరిగింది. చాలా కాలక్రమేణా పడిపోయిందో లేకపోతే ఇది కూల్చేసిదో మనకు తెలియదు. ఇంకా కాలక్రమేణా పడిపోయిందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మనకు ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. అయితే తవ్వకాలు అయితే జరిగిన ఆనవాళ్ళు అయితే ఉన్నాయి, చాలా తవ్వకాలు అయితే జరిగినాయి. పురాతత్వ శాఖ వాళ్ళు తీసుకొని దీన్ని సెక్యూర్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే చుట్టూ కంచేసి సెక్యూర్ అయితే చేయడం జరిగింది. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు చాలా శివలింగాలు కానీ నంది విగ్రహాలు కానీ పగలగొట్టడం జరిగింది. మీరు చూడండి తవ్వకాల ఆనవాళ్ళు అంత మట్టి తవ్వేయడం జరిగింది ఇక్కడంతా. సో పాతకాలం గుడి కదా ఇది కంప్లీట్ గుడి బ్యాక్ సైడ్ అన్నమాట. ఇక్కడ నుండి మనకు టెంపుల్ బ్యాక్ సైడ్ పాతకాలం ఈ మన శిల్పకళ ఏదైతే ఉందో మొత్తం కాకతీయుల కాలం నాటిది కనిపిస్తుంది అని దాని మీద రాయడం జరిగింది అనమాట. నాకు కూడా అంత నాలెడ్జ్ లేదు వీటి మీద. అయితే ఎందుకు కాకతీయుల కాలంలో జరిగినట్టు చెప్తున్నానంటే, మీరు అక్కడ చూడొచ్చు ఏనుగులు ఒకదానొకటి వెనుక పట్టుకొని ఇట్లా నిలబడ్డాయి కదా. మీరు శాతకర్ణి సినిమా చూసినట్టయితే మీకు తెలుస్తుంది. ఒక ఏను తర్వాత ఒక ఏను తర్వాత ఒక ఏను, ఈ విధంగా అయితే మనకు శిల్పం చెక్కడం జరుగుతుంది అనమాట. అయితే ఇది మనకు శాతవాహనులు ఇంకా మన కాకతీయుల శిల్ప దాంట్లో ఎక్కువ కనిపిస్తుంటుంది మనకు. అభిషేకమైన వాటర్ ఎట్నుండి
అభిషేకం జరిగిన లోపల అభిషేకం జరిగిన వాటర్ ఇటు నుండి వస్తుంది. సో ఇప్పుడైతే బయటికి వెళ్దాం కోనేరు వైపుకి, కొంచెం సేపు కూర్చొని కోనేరు దగ్గర. ఇక్కడైతే మళ్ళీ ఇక్కడ గుడిలు కట్టడము లాంటివి అయితే ఏం జరగవు, పురాతత్వ శాఖ వల్ల ఆధీనంగా ఉంది కాబట్టి నో మోడిఫికేషన్స్ అనమాట. మోడిఫికేషన్స్ ఏం జరగవు. ఇప్పుడు ఎట్లా ఉందో అట్లనే ఉంటుంది, ఎందుకంటే ఇది మన చారిత్రాత్మక సంపద అనమాట. దీన్ని మనం సేవ్ చేసుకోవాలి. ఇంకా ఇప్పటికే చాలా డ్యామేజ్ జరిగిపోయింది, ఇప్పటి నుంచి మనం దీన్ని సేవ్ చేసుకోవాలని దీన్ని ఇట్లా డిక్లేర్ చేసారు అనమాట. ఏమో తెలియదు నాకు, అంత ఐడియా లేదు. అయితే సో అయిపోయింది, దర్శనం అయిపోయింది, అభిషేకం అయిపోయింది. ఒక కోనేరు చుట్టూ ఒక రౌండ్ ఇద్దామని వేస్తున్నాం. చూడండి ఇదంతా కోనేరు, ఇది చూస్తున్నాం మీరంతా కోనేరు అనమాట. కోనేరు చుట్టూ ఒక రౌండ్ వేస్తున్నాం. హంసలు ఇప్పుడే మేత వేస్తుంటే గుడి వాళ్ళు పోయినాయి, హంసలు ఇప్పుడు లేవు. ఇంతకుముందు చూసారు కదా, అన్నీ అక్కడ దిక్కుపోయినాయి. కొంగలు, హంసలు ఇవైతే చాలా ఉన్నాయి ఇక్కడ. అయితే కొంచెం పాడేయడం అయితే జరుగుతుంది కోనేరుని. కవర్లు వేస్తుర్రు, వాటర్ బాటిల్ వేస్తుర్రు, ఎక్కువ వాటర్ బాటిల్, ఐస్ క్రీమ్ కప్స్ అవి ఉన్నాయి. అది చూసుకోవాలి, చూసుకుంటే బాగానే ఉంటుంది కోనేరు. అక్కడ చూడండి, అది తామర పూలు అనమాట. అవి కంప్లీట్ తామర పూలు వచ్చినాయి, చూపిస్తా బాగా అక్కడికి పోయినాక. సో అది ఈసారి మేము ఛాయ సోమేశ్వర ఆలయం దర్శనం చేసుకొని ఇప్పుడు ఇంకా మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ అవుతాం. రిటర్న్ అయ్యే ముందు ఒక పిల్లలు క్రికెట్ కోసం బాల్ బ్యాట్ అయితే తీసుకొచ్చారు, ఆడదామంటారు. చూద్దాం, మనకు వెలుగు లైట్ ఫెయిల్ కాకపోతే ఆడదాం, లేకపోతే వెళ్ళిపోదాం. ఓకే, సో అదండి ఈరోజు వీడియో. ఎట్లా అనిపించింది ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియో లైక్ చేయండి. ఎట్లా అనిపించింది అని చెప్పండి కామెంట్లో, మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్, స్టే హెల్దీ, స్టే ఫిట్. బాగుంది కదా. సో చాలా బాగుంది ఇక్కడ వ్యూ. తామర పూలు ఉన్నాయి లోపల, తామర పూలు అన్నీ ఉన్నాయి.